సో నాకు చాలామంది మెసేజ్ చేశారనమాట. లైక్ నేను ఇమిగ్రేషన్ వీడియో పెడితే చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, "అన్న యూకేకి రావచ్చా? యూకేలో సిచ్యువేషన్ ఎట్లుంది? జాబ్స్ లేవంట కదా!" అని ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. యూకే సిచ్యువేషన్ అయితే వరస్ట్‌గా ఏం లేదు. వీసా చేంజెస్ అనేవి చాలా కామన్‌గా జరుగుతూనే ఉంటాయి. ఏ కంట్రీ అయినా, యూకే అని కాదు. ఏ కంట్రీ అయినా వీసా చేంజెస్ అనేవి కామన్‌గా జరుగుతూనే ఉంటాయి. సో యూకేలో జాబ్స్ లేవు, ఎర్నింగ్స్ లేవు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే లైక్ ఎర్నింగ్స్ అయితే ఉన్నాయి యూకేలో చేసుకుంటే. కాకపోతే ఏంటి అంటే మనం మైండ్ సెట్ చేంజ్ చేసుకొని రావాలి. సో నేను వచ్చిన తర్వాత ఇలాంటి జాబే చేయాలి అనుకుంటే లైక్ అలాంటి వాళ్ళకి జాబ్స్ లేవు. కాకపోతే నేను ఏ జాబ్ అయినా చేయడానికి రెడీగా ఉన్నా అనేలాంటి వాళ్ళకైతే జాబ్స్ ఉన్నాయి యూకేలో. యూకేలో జాబ్స్ లేకుండా మరి అంత టైట్ సిచ్యువేషన్ అయితే ఏం లేదు. సో మీరు కరెక్ట్‌గా ఓన్లీ జాబ్ చేయడానికే యూకేకి వస్తున్నామంటే రాకండి. ఓకే. మీరు లైక్ మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మాస్టర్స్ మీద ఫోకస్ చేస్తాము. లైక్ ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటాము. ఓకే. స్టూడెంట్ వీసా పైన ఉన్నప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటాము. ఇట్లాంటి మైండ్ సెట్‌తో ఉంటే రండి. ఓన్లీ మనీయే సంపాదించాలి అని వస్తే సో కష్టం అనమాట. అది వర్కౌట్ కాకపోవచ్చు నాకు తెలిసినంత వరకు. జాబ్స్ లేవని కాదు, జాబ్స్ అయితే ఉన్నాయి. బట్ నువ్వు చేయాలి.